షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో వస్తున్న భాగంగా లేఖనాలను మీరు వింటూ ఆ లేఖనాలని మాధుర్యాన్ని మీరు ఆస్వాదిస్తూ ఆ వాక్యం చేత ఆదరింపబడుతూ బలపరచబడుతూ ఓదార్చబడుతూ ఆయన సన్నిధిలో మీరు సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారని, మీ దినాలను పరమతన్ని వాక్యం చేత ప్రారంభిస్తున్నారని, ఆ పరమతన్ని సన్నిధానంలో మీరు దినదినం ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నారని అనుకుంటున్నాము. కాబట్టి ప్రియులారా, ఈ దినము కూడా అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ప్రియులారా, రహస్యమందు చూచు తండ్రిని ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన అంటే, మనము కొన్ని సందర్భాల్లో రహస్యముగా గదిలోనికి వెళ్ళి ఒంటరిగా మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు పరమ తండ్రి మనల్ని ఆయన చూసి మన ప్రార్థన ఆలకించి మనకు ఆయన ప్రతిఫలం ఇచ్చే నాదురు సుమా. కాబట్టి సంఘ ప్రార్థనలు ఉంటాయి, కుటుంబంగా చేసే ప్రార్థనలు ఉంటాయి, వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు ఉంటాయి. కొన్ని కఠినమైన సమస్యలు, జటిలమైన సమస్యలు తీర్చబడానికి కొరకు కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది సుమా. కాబట్టి ఆ గదిలోనికి వెళ్ళి మనం తలుపు వేసుకొని మన కన్నీళ్ళన్నీ ఆయనకు మాత్రమే చూచున్నట్లుగా, ఆయన మాత్రమే చూచున్నట్లుగా మనం కన్నీటితో చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన తప్పక ప్రతిఫలం ఇస్తాడు తండ్రి ఆ పరమతని సన్నిధానంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మనుషులకు ఎవరికి కనబడకుండా మన ప్రార్థనలు కానీ మన కన్నీరు కానీ ఏది కూడా మనుషులకు కనబడనీయకుండా పరమతని సన్నిధానంలో ఆయనకు మాత్రమే కనబడాలని మనం చేస్తున్న ప్రతి ప్రార్థన తండ్రి తగిన సమయముందు జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. తద్వారా అప్పుడు మన జీవితాలు ఎంతో సంతోషభరితంగా మారుతాయి. కాబట్టి ఈ మనుషులు కనబడాలని, మనుషులు వినబడాలని, మనుషులు చూడాలని మనం చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా అది ఇహలోక మట్టుకే ఉంటుంది సుమా. అది పరమతని సరికి చేర్చబడదు సుమా. కొన్ని సమస్యలు సాల్వ్ కావు సుమా. కాబట్టి ఆ సందర్భాల్లో పరమ తండ్రి ఆయన చూపిన మార్గము, ఆయన గిచ్చబడి తోటకెళ్ళి రాత్రంతా కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా మన యొక్క ఒంటరి ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. అందుకే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. పరమతని నీతో ముచ్చటిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు తన ప్రత్యక్షతను బయలుపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. కాబట్టి మనుషులు ఎవరు ఆదరించలేని ఆదరణ, మనుషులు ఎవరు ఓదార్చలేని ఓదార్పు ఆయన సన్నిధిలో నుంచి నీకు కలుగుతుంది సుమా. కాబట్టి అట్టి విధంగా పరమతండ్రి నిన్ను పరమతండ్రి యొక్క ఆ యొక్క సన్నిధికి ఒంటరిగా రమ్మని సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఆ ఒంటరి ప్రార్థన ఆ పరమతండ్రి సన్నిధానంలో రహస్యమందు మనం చేస్తున్న ప్రార్థన, రహస్యమందు ఉన్న తండ్రి మనకు తగిన ప్రతిఫలం ఇచ్చి మనల్ని బలపరుస్తాడు సుమా. మనకు ఆ అడ్డుగడలన్నీ తొలగిస్తాడు, అడ్డుబండలన్నీ కూడా తొలగిస్తాడు, మనకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు, మన బాధల నుంచి విడిపిస్తాడు, శ్రమలో నుంచి విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి విడిపిస్తాడు, మనం పడుతున్న వేదనల నుంచి మనం విడిపిస్తాడు. కాబట్టి దానికి ఒకటే పరిష్కారం, పరమతన్ని సన్నిధానంలో రహస్యముగా ఒంటరిగా మనం ఆయన సన్నిధానంలో చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థనకు తగిన ఆన్సర్ జవాబు పరమతల్లిని మనము పొందుకోవచ్చు ఆయన సన్నిధిలో నుంచి. కాబట్టి ప్రియులారా, అట్టి విధంగా రహస్యంగా చూస్తున్న తండ్రికి మనం ప్రార్థన చేద్దాం, మన సమస్య నుంచి విడిపింపడదాం. పరమతల్లి అట్టి కృప మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమస్య, ఇంతవరకు తను మీరు ఉపదేశించిన ఉపదేశానికి స్తోత్రములు, విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ యెహోవాస్వామి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన యెహోవా ప్రేమయు, యెహోవాస్వామి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.